చేపల పులుసు. ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు. పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి. ఒక టమాటా బాగా ఫ్రై అవ్వాలి. కారం పొడి, ధనియాలు మిరపకాయలు వేయించి పౌడర్ చేసుకున్న పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడరు వేసి కలపాలి. బాగా ఫ్రై అయ్యాక చింతపులుసు పోసి ఫ్రై చేసుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆయిల్ వచ్చేంత వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ గట్టిగా కావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. కొంచెం గ్రేవీ పులుసులాగా ఉండాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. బాగా మసిలినాక చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేపలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మసలబెట్టాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసలబెట్టుకొని దించుకోవాలి. అంతే, చేపల పులుసు రెడీ.